సాధారణంగా రెండు వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు వేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. ముందు తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకొని ఆ తర్వాత ఆ ఓటు హక్కును రద్దు చేసుకుని కొత్తగా ఏపీలో ఓటు హక్కు పొందవచ్చు. సాధారణంగా తమ ఓటును 2000కు తెలంగాణ నుంచి వచ్చి కష్టపడి ఓటు వేస్తున్నాము అని చెప్పుకొని 3000కు అమ్ముకునే వ్యక్తులు ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటారు. అయితే జనసేనానికి స్వయాన అన్నయ్య, ఆ పార్టీకి నెంబర్ 3 నాయకుడు కొణిదెల నాగేంద్రబాబు కూడా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. నాగబాబు తెలంగాణ ఓటరు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో వారి ఫ్యామిలీకి ఓట్లున్నాయి. వారు వాటిని వినియోగించుకున్నారు కూడా. అయితే ఇప్పుడు ఏపీలో మంగళగిరి నియోజకవర్గంలో నాగబాబు కుటుంబం పేర్ల మీద ఓటు హక్కు పొందడానికి దరఖాస్తు చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. పరిశీలన నిమిత్తం అధికారులు వెళ్ళినప్పుడు ఈ సంగతి వెలుగు చూసింది. గత 2019 ఎన్నికల్లో ఏపీలో ఎంపీగా కూడా పోటీ చేసిన నాగబాబు ఓడిపోయిన తర్వాత చాలా కాలం సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పొత్తుతో అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమలు ఉండడంతో తమ్ముడికి అండగా కాపుల సమీకరణలు ప్రధాన ఎజెండాగా మళ్లీ పార్టీలు బాధ్యతలు చూస్తున్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు కూడా. అయితే ఆయన భవిష్యత్తు, తమ్ముడి వ్యవహారం మొత్తం ఏపీ రాజకీయాలతోనే ముడిపడి ఉన్నప్పుడు ఆయన గత ఎన్నికలకు పూర్వమే ఇక్కడ ఓటు నమోదు చేయించుకుని ఉండవచ్చు కదా. ఇప్పుడు ఇలా దొంగ పద్ధతిలో ఓట్లు అమ్ముకునే వారిలాగా కక్కుర్తిపడడం ఎందుకు అని ప్రజల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దొరికిపోయిన దొంగ సామెతలాగా నాగబాబు ఈ విషయంలో ఇప్పటిదాకా కిమ్మనడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.